విస్తృత ప్రచారం నిర్వహించి సమగ్రంగా బీసీ కులాల లెక్కలను సేకరించాలని సోమాజిగూడ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణన సమగ్ర సర్వేపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొండదేవయ్య పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుజ్జ సత్యం, తెలంగాణ విఠల్, లక్ష్మణ్, ఎర్రవరపు రమణ, రామచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న బీసీ కులగణనపై ఏ సామాజిక వర్గం సంతృప్తిగా లేదని అన్నారు. ఈ సమావేశంలో మేము తీర్మానించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నివేదికలో లోపాలను ప్రభుత్వం అంగీకరించి 10 రోజుల గడువు ఇచ్చి మిస్ అయిన 3.1% జనాభాను తిరిగి లెక్కించాలనే విషయాన్ని ఈ సంస్థ ద్వారా ఈ రోజు జరిగిన సమావేశంలో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అదే పరిస్థితుల్లో మిస్ అయిన 10% మిస్ అయిన 3.1% జనాభాకు సంబంధించిన వివరాలు సేకరించేటప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటనలు, అంటే ఈ 10 రోజుల్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి మీరు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చిన్న చిన్న పథకాల కోసమే ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తూ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది. మరి అలాంటిది ఇక్కడ 2 కోట్ల బీసీలకు సంబంధించిన సమస్య. బీసీలు ఈరోజు 46% తీసుకొచ్చి మరి దానిలో కొన్ని లక్షల మందిని సుమారు 2014 ఇప్పటికి లెక్కల ప్రకారమే 25 లక్షల మంది బీసీలను తీసిపడేస్తారు. మరి దానిలో ఈరోజు ఎంతమంది మరి బలైపోతున్నారు, ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. మరి ఈరోజు అన్ని బీసీ కుల సంఘాలు కూడా ఎంత ఆవేదన ఎందుకుతున్నాయి, ఎన్ని మీటింగ్స్ పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని కూడా మరి అడగడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి నిన్న బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు, మీరు